నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన మదనపల్లి బాలిక అత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య, చెరువులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. మైనర్ బాలిక హత్య కేసులో పోస్టుమార్టం పూర్తి. అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడి. అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపేశాడన్న డీఐజీ కోయ ప్రవీణ్. లైంగికంగా వేధించి హత్య చేసి చంపాడు. నిందితుడు పోలీసులు గాలిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయింది. ఫోక్సో కింద కేసు నమోదు. వీధిలో మధ్యలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం. డీఐజీ కోయ ప్రవీణ్. నిమిత్తం బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మరణకారాన్ని పోస్ట్ మార్టంలో ఒక అగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వేధించి వాటర్ డ్రమ్లో ముంచి హత్య చేయడం జరిగింది. ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఒపీనియన్ మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం. కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి. నీళ్ళలో వాటర్ డ్రమ్ లో ముంచి అత్యాచారం చేశారండి. అత్యాచారం జరిగింది. నీటిలో ముంచి చంపడం అవన్నీ లేవండి. నీటిలో మునిగి వాటర్ డ్రమ్ లో ముంచి చంపేశారు. అది ఇంకా ఇదే అండి అసలు సిచ్యువేషన్. మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏమేం జరిగాయి, అసలు ఏంటి అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా తీసి ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మేము తయారు చేసుకుంటాం. పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవ్వద్దండి. 302 ఓల్డ్ ఐపీసీ అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్. ఒక్క కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడి అయితే ఉంది. అవన్నీ మనకి ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకు అన్నీ తెలుస్తాయండి. స్పాట్లో ఏమైనా క్లూస్ దొరికాయి? స్పాట్ క్లూస్ ఏముంటాయండి. ఇప్పుడు అసలు మనకి బాడీ ఇంక్వెస్ట్ అయితే చేసామండి. మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇల్లంతా సోదా చేసి అన్ని చేసి ఇంకేమైనా ఎవిడెన్సెస్ ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా ఇంకో 2వ రౌండ్ చేయాల్సి ఉంటుంది. రేపు మార్నింగ్ 6 తర్వాత చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. మనకి ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చూపించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్తో, లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.